విద్యాప్రకాశానందగిరి స్వామి వారు మోక్షం అంటే ఏంటో కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. రాసుకొని చెప్తా. మోక్షము అంటే విడుదల, దేని నుండి? బంధము నుండి విడుదల. ఏ బంధం నుండి? దుఃఖభూయిష్టమైన సంసార బంధము నుండి బయటపడ్డం. దాన్నే మోక్షము అని అంటారు. ఇది విద్యాప్రకాశానందగిరి స్వామి చెప్పినటువంటి నిర్వచనం. ఇంకా ఏం చెప్పారంటే ఆయన చావు పుట్టుగల నుండి తప్పించుకోవడమే మోక్షం. ఇంకా ఏం చెప్పారంటే అనంతమైన ఆత్మానందానుభూతి, అనంతమైన ఆత్మానందానుభూతిని పొందడమే మోక్షం. ఇంకా ఏం చెప్పారంటే ఆయన స్వస్వరూపమగు దైవస్థితి కలిగి ఉండటమే మోక్షం. ఇంకా ఏం చెప్పారంటే దేహ భారాన్ని, మనోభారాన్ని శాశ్వతంగా వదిలించుకోవడమే మోక్షం. దేహభారం, వార్ధక్యం వచ్చేసరికి ఎంత భారమో దేహం, అశాంతికి గురైన వాడికి మనసు ఎంత భారమో. శాశ్వతంగా ఈ భారాన్ని వదిలించుకోవడమే మోక్షం. నెక్స్ట్, భారరహితమగు ఆత్మయందు నిలకడ కలిగి ఉండటమే మోక్షం. పత్రికలు కూడా చెప్పారు మనకి. ఇంకా మరలా భూమి మీదకి రాకుండా ఉండడమే మోక్షం అని చెప్పి, జన్మ లేకుండా చేసుకోగలగడమే మోక్షం అన్నారు. అన్నీ ఒకటే అర్థం మీరు తెలుసుకోగలిగితే.